హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది కదా, తెలగపిండి వడియాలు. తెలగపిండి అంటే మనకి ఆయిల్ తీసేసిన తర్వాత వేరుశనగ పలుకులు కానీ నువ్వులు కానీ ఆయిల్ మనం సెపరేట్ చేసేసిన తర్వాత ఈ తెలగపిండి అనేది వస్తుంది. ఈ వేరుశనగ పలుకులతో వచ్చిన తెలగపిండితో కూడా ఈ వడియాలు పెడతారు. కానీ ఇక్కడ నేను చేసేది నువ్వుల నుంచి వచ్చిన తెలగపిండితో అనమాట. సో వేరుశనగతో వచ్చిన తెలగపిండి కన్నా నువ్వులతో వచ్చిన తెలగపిండి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. వాసన ప్రిపేర్ చేసేటప్పుడు చూస్తేనే గుమగుమలాడిపోద్ది. అంతే రుచిగా ఉంటాయి, అంతే ఆరోగ్యకరం. ఇది పాతకాలం నాటి రెసిపీ. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం అయితే తెలగపిండి తీసుకోవాలి. నువ్వులు నూనె పట్టించేసిన తర్వాత ఇదైతే వస్తుంది, ఈ పిప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్నే తెలగపిండి అని అంటారు. సో ఇప్పుడు దీన్నైతే ఒక గిన్నెలో వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట. దీనికోసం మనకైతే ప్రిపేర్ చేయడానికి 2 days టైం పడుతుంది. వడియాలు ఎండడానికి అయితే 2 days టైం పడుతుంది. ఇది మ్యాక్సిమం మనం సమ్మర్లో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి స్టోర్ చేసుకోవచ్చు. మనకి 6 months వరకు అయితే స్టోర్ ఉంటాయి. టేస్ట్ కూడా అద్దరిపోతాయి. నిజంగా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పక్కాగా చెప్తున్నాను, చాలా బాగుంటాయి అనమాట. చద్దనంతో కానీ లేదు పప్పుచారుతో కానీ నంచుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నైట్ అంతా నానిపోయింది. వాటర్ వేసి నానబెట్టేసాను కదా, ఇలా మార్నింగ్కి ఇలా అయిపోతుంది. అట్లా ఉన్నదంతా ఇలా పిండిలాగా అయిపోతుంది అనమాట. నైట్ అంతా నానిన తర్వాత ఇందులో కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకొని ఏంటంటే నువ్వులు మనం కడిగి నూనె పట్టించినప్పుడు ఇసుకంతా తీసేస్తే గాలించుకొని, ఇప్పుడు మనం గాలించాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా ఇసుక ఉండిపోయిందో లేదో చూసుకోవడానికి కొంచెం ఇలా పలుచగా చేసేసి గాలించడం అంటారు. అంటే ఇసుక కిందకు వచ్చేసింది, పిండి అంతా బయటకు వచ్చేసింది అనమాట. సో వాటర్ ఇలా పలుచగా వాటర్ వేసుకొని ఇలా వేరొక తెప్పాల్లోకి ఇలా చూసారా ఎలా అంటున్నానో ఇలా షేక్ చేస్తూ మొత్తం వంపేయాలన్నమాట. కొంచెంగా పలుచగా ఉన్నది వంపాలి. ఇలా మొత్తం ఒక దాంట్లోకి వచ్చే వరకు. ఇసుక ఎక్కువ ఉంటే కనుక ఒక 10 times చేయాలి. ఇసుక లేదు స్టార్టింగే ఇసుక కనిపించలేదు అంటే వదిలేసినా పర్వాలేదు. బట్ ఇది పలుచగా ఉంటేనే మనకి ఇసుక అనేది అడుక్కు వెళ్తుంది. పిండంతా ఇలా మనం చూసారా ఇలా షేక్ చేస్తూ వంపుతూ ఉంటే అటు ఇటు కదుపుతూ పిండంతా కిందకి పిండంతా బయటకు వచ్చేస్తుంది. ఇసుకంతా గిన్నెలో అడుగున ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇసుకంతా అయితే రిమూవ్ చేసేసుకోవాలి. నేనైతే నువ్వులు కడిగినప్పుడే ఇసుకంతా తీసేసాను. సో అందువల్ల అయితే ఎక్కువ లేదు. చూసారా ఈ అడుగున ఉంది. చేత్తో మీరు ఇలా ప్రెస్ చేసి చూస్తే గరుగ్గా తగులుతుంది. ఇసుక అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ ఉంటే ఇలా ఒక 3-4 times ఇసుకంతా పోయేంత వరకు చేయాలి. లేదంటే వడియాలు అనేవి గరుగ్గా ఇసుకగా ఉంటే అస్సలు బాగోవు. సో జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇంకా అలా చేసేసిన తర్వాత ఇలా బకెట్ పైన ఒక క్లాత్ వేసుకోవాలి, పలుచటి క్లాత్. వీలైనంత వరకు వైట్ క్లాత్ యూస్ చేయండి. ఇలా క్లాత్ కట్టేసి ఇప్పుడు మనం నానబెట్టిన ఇది ఉంది కదా, ఈ వాటర్ లాగా ఉన్నదంతా ఇందులో వేసుకోవాలి. కొంచెంగా వాటర్ అంతా దిగిపోయి కొంచెం పిండి మనకి పైకి వచ్చేలాగా ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకొని క్లాత్లోకి మొత్తం పిండంతా వేసేసి గట్టిగా మనం పన్నీర్కి ఎలా అయితే ఇలా రోల్ చేసేసి వాటర్ అంతా తీసేస్తామో దాంట్లోంచి సేమ్ ఇది కూడా అలాగే గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. వీలైనంత వరకు వాటర్ అంతా పిండేయండి. ఇంకా వాటర్ ఉంటుంది ఇందులో. సో అది పోవడానికి ఏం చేయాలంటే దీన్ని మూటను టైట్గా కట్టేసి దీనిపైన బరువు వాటర్ బయటికి పోయేలాగా బరువుగా ఉన్నది దీనిపైన పెట్టేయాలి. ఏది సెట్ అవుతుందో చూసుకొని బాగా బరువుగా ఉన్నది పెట్టండి. నేనైతే 2-3 ట్రై చేశాను, ఏది సరిగ్గా సెట్ అవ్వలేదన్నమాట. ఫైనల్గా అయితే శనగలు పెట్టేశాను అనమాట.
స్టార్టింగ్ అయితే మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండర్ పెట్టాను. ఇదంత వెయిట్ సరిపోలేదు దీనిపైకి. తర్వాత ఒరిజినల్ గ్రైండర్, అదే రుబ్బురాయి పైన రాయి పెట్టాను, అది కూడా సరిగ్గా సరిపోలేదు. అది కాసేపు ఉంచిన తర్వాత ఇది తీసేసి శనగొడ్డు అయితే పెట్టేసి వదిలేసాను అనమాట. ఇంకలాగా ఇది వచ్చి అలా పెట్టేసి వదిలేయాలి. నైట్ అంతా పెట్టేసి వదిలేయాలి. ఇలాగా నైట్ అంతా పెట్టేసి వదిలేస్తే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి మనకి పిండి మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా దీనిలోకి అయితే ఎండుమిర్చి, వాము, వెల్లుల్లిపాయలు రుచికి తగినంత తీసుకోవాలి. కారానికి తగ్గట్టుగా తీసుకోండి. అండ్ సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ అయితే మనకి కావాలన్నమాట. ఎండుమిర్చి వీలైనంత వరకు పండుమిర్చి దొరికితే వేయండి, లేదంటే ఎండుమిర్చి, వాము, సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది నైట్ అంతా శనగలు పెట్టేసి వదిలేసాను చెప్తాను కదా, అది తీసేస్తున్నాను. అది మార్నింగ్ అయితే తీసేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి పెట్టేశాను. కొంచెం ఇసుక ఏమైనా ఉంటే రాయికి మళ్ళీ పిండిలో కలిసిపోతుంది కదని దానిపైన ప్లేట్ పెట్టేసి ఇలా గోడ పైన పెట్టేసి వదిలేసాను నైట్ అంతా. మార్నింగ్ అయితే దీన్ని తీస్తున్నాను. చూసారా, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉండలాగా మనం రోల్ చేస్తే ఉండలాగా అవ్వాలన్నమాట. సో అంతవరకు వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వాలి. నైట్ అంతా కూడా వాటర్ స్ట్రెయిన్ అయిపోవాలి. చూసారా, బౌల్ లాగా చేస్తే వస్తుంది. ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం మీకు చూపించాను కదా, ఎండుమిర్చి, వెల్లుల్లి, వాము, సాల్ట్ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపేసి కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అనేది తినేటప్పుడు బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారా, కొంచెం బరకగా వాసన అయితే అదిరిపోద్ది ఈ కారం పొడిది అయితే. సో ఇప్పుడు ఈ కారం పొడిని మనమైతే ఈ తెలగపిండిలో అయితే వేసేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసిన తర్వాత ఇప్పుడు కారం పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. పొడి కారం పొడి సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోలేనట్టు అనిపించింది అనమాట నాకు. సో అందుకని నేనైతే సాల్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు మినిమం, మనకి ఎక్కువ టైం ఉంటే ఒక హాఫ్ డే వదిలేయండి. టైం లేదు, ఎండపోతుంది అట్లా ఏమని అనుకుంటే ఒక 2 అవర్స్ ఉంచితే సరిపోతుంది. సో హాఫ్ డే కానీ 2 అవర్స్ కానీ ఏదైనా మీ ఇష్టం. ఎలా అయినా సరే వడియాలు అయితే బాగానే వస్తాయి. ఇప్పుడు దీనిపైన అయితే మూత పెట్టేసి 2 అవర్స్ పాటు వదిలేసిన తర్వాత స్టార్టింగ్ నేను కారం పొడి కలిపినప్పుడు ఈ లెమన్ కలపాలి. దీనిలోకి 2 లెమన్స్ అయితే పిండుకొని వేసుకోవాలి. అప్పుడు కలపాలి, మర్చిపోయాను. సో ఇప్పుడైతే కలుపుతున్నాను. లెమను మర్చిపోయాను అనమాట. సో తర్వాత గుర్తొచ్చింది. మీరైతే కారం పొడి కలిపినప్పుడు ఒక 2 లెమన్స్ వాటర్ తీసేసి అందులో వేసేసేయండి.
ఇప్పుడు ఈ లెమన్ వాటర్ పిండిలో కంప్లీట్గా కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం వడియాల్లాగా చేసేసుకొని మంచి ఎండలో వేసేసుకోవడం అనమాట. ఇప్పుడు వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. చేతితో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి. అండ్ మనకి తీసి ఎండబెట్టడం కూడా ఈజీగా ఉంటుంది. పిండి వడియాలు అయితే క్లాత్కి అంటుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఇవైతే అలా జరగవు. అండ్ ఇది వచ్చి రైస్లో వేడివేడి రైస్లో కొంచెం ఆయిల్ మరగపెట్టి ఆయిల్ వేసుకొని పిండి వేసుకొని తింటే ఊరపిండి అని అంటారు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రైస్లో వేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది రైస్లోకి. ఇలా పచ్చిపిండి అయితే చాలా బాగుంటుంది ఊరపిండి. సో ఇప్పుడైతే వడియాలు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక ఫింగర్తో అద్దుతూ మిగిలిన 4 ఫింగర్స్ పైన ఆ వడియం నుంచి ఈ విధంగా వడియాల్లా చేసేసుకోవడమే. ఇలా చేసేసుకొని క్లాత్ పైన వేసేసుకోవడమే అనమాట. ఇలా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. వీలైనంత వరకు పలుచగా చేయండి, ఎందుకంటే పలుచగా చేస్తే తొందరగా ఎండిపోతాయి అన్నమాట. మరీ థిక్గా చేస్తే ఎండకుండా బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది. మరి ఎండగా లేకపోతే వీలైనంత వరకు పలుచగా చేయండి. మీకు ఎంతవరకు పలుచగా మీరు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు చేయండి. ఆ విధంగా మొత్తం వడియాలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇవి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత 2 సైడ్లకు కూడా ఎండేలాగా 2 డేస్ వరకు ఎండబెట్టుకోవాలి. ఈరోజు వడియాలు ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ రోజంతా ఎండలో ఒక సైడ్ ఉంచిన తర్వాత ఇంకో సైడ్కి కూడా టర్న్ చేయాలి. ఒక 1 అవర్ ఉంచిన తర్వాత 2 సైడ్లు కొంచెం పచ్చిగా ఉండేది ఎండిపోయిన తర్వాత ఇంకా సెకండ్ డే కూడా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. కంప్లీట్గా ఎండిపోవాలి. కొంచెం పచ్చిదనం ఏమైనా వదిలేసామంటే ఏమవుతుందంటే మనకి బూజు ఎక్కిపోతాయి అన్నమాట. సో కంప్లీట్గా ఎండిపోయే వరకు ఎండబెట్టుకోండి. మ్యాక్సిమం ఎండాకాలంలో ప్రిపేర్ చేసుకుంటే బెటరు. సో అదనమాట. ఈ విధంగా మొత్తం వడియాల్లాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంక ఇది వచ్చి సెకండ్ డే ఎండలో అనమాట. కంప్లీట్గా చూసారా ఎండిపోయాయి. ఇలా క్లాత్ కిందన వేసి అంటే ఆకులు అవి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పేసి పైన క్లాత్ వేసేసా. ఇంక ఇది వచ్చి బాగా ఎండాకాలం కాబట్టి నాకైతే 2 డేస్లో కంప్లీట్గా అయితే ఇవి ఎండిపోయినవి ఇంకా తీసేసాను అనమాట. ఇంకా ఇంకొక 1 డే ఇలా పళ్ళెంలో వేసేసుకొని మనం సన్లైట్ దగ్గర పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇంకా వడియాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఈ ఎండాకాలంలో చెద్దన్నంతో కానీ పప్పుచారుతో కానీ దేంతో అయినా అంచుకు పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఈ రెసిపీ వీలైనంత వరకు మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇంక ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.